మన వాళ్ళు అంటూ ఉన్నారు, చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే చైనా మీద ఇలా ఎప్పుడైతే టారిఫ్స్ వేశారో, చైనా రెసిప్రోకల్ టారిఫ్స్ వేసి వాళ్ళు 100 వేస్తే వీళ్ళు 100, 125, 200 అట్లా వెళ్ళిపోతా ఉంది. అమెరికా వాళ్ళు సమ్ ఎక్స్ వేస్తే చైనా వాళ్ళు కూడా ఎక్స్ వేశారు. దానికి మళ్ళా అమెరికా వాళ్ళు పెంచారు, వీళ్ళు కూడా సేమ్ అమౌంట్ పెంచారు, వాళ్ళు ఇంకా పెంచారు. ఇలా పెంచుకుంటా ఒక స్టేజ్ వచ్చేసరికి అమెరికానే తగ్గింది. మరి భారతదేశం కూడా అలా చెయ్యొచ్చు కదా, మనం ఎందుకు చెయ్యట్లేదు అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే చైనాకి ఒక ఎడ్జ్ ఉంది. ఏంటంటే చైనాలో అన్ని డెవలప్మెంట్ అవుతాయి, రేర్ ఎర్త్ మెటల్స్ ఇవన్నీ చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంటే అమెరికాకి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమెరికాకి. అయితే చైనా వాళ్ళు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని మేము ఎక్స్పోర్ట్ చేయము, అమెరికాకి ఇవ్వము అని చెప్పేసరికి దిగి రావాల్సి వచ్చింది. విత్ ఇన్ 1 మంత్ మొత్తం సెటిల్ అయిపోయింది. కానీ భారతదేశానికి ఆ ఎడ్జ్ అనేది లేదు. అందుకు మనం ఎలా అయితే డీల్ చేయాలో ఆ విషయంగా అయితే డీల్ చేసుకుంటా ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. భారతదేశం స్ట్రాటజీ చాలా డిప్లొమాటిక్ గా ఉంటుంది, అలా గొడవ పెట్టుకున్నట్టయితే ఉండదు. ఇదేంటిది కత్తికి తేనె పూసి కోస్తారన్నాడు కదా, మన వాళ్ళు అలాగా తెలిసి తెలియకుండా వాళ్ళకి నొప్పించి ఒప్పించకుండా, కోపం తెప్పకుండా, అలా అని చెప్పి బుజ్జగించకుండా చాలా స్ట్రాంగ్ గానే చెప్తారు మన వాళ్ళు. బట్ ఇన్ డీసెంట్ మేనర్. చైనా ఏంటి కొట్టినట్టు అయింది, మన దగ్గర కొట్టినట్టు అయితే అవ్వదు. లెట్ us see. ఆ ఎడ్జ్ మనకు లేదు కాబట్టి మన వాళ్ళు ఎలా డీల్ చేస్తారనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ.